అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు 2019 నుంచి 2024 వరకు అవి ఆఫ్ చేసినారు. మరి మేము అప్పుడు కూడా ఎన్నోసార్లు కూడా మేము ప్రభుత్వానికి విన్నవించినా కూడా అవి మొదలు కాకుండా అది ఏదో అమ్మఒడి ఇంకో అన్నీ ఇవ్వడం జరిగింది. కానీ అది కరెక్ట్ కాదు. అసలు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకు ఎందుకు ఏర్పడినాయంటే ఉపాధి కోసం ఏర్పడినాయి. అది పక్కన పెట్టేసి చేసిన పోయిన గవర్నమెంట్, మరి ఈ గవర్నమెంట్ మరి ఫుల్ మెజారిటీతో వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం కూడా అన్ని రకాలైన కార్యక్రమాలు మొదలుపెట్టింది. కానీ అతి సంఖ్యాకులు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క సంక్షేమం కోసం ఇంతవరకు కూడా ఎవరేం మాట్లాడలేదు. కాబట్టి జాతీయ చేతులతో ఐక్యవేదిక పార్టీ తరఫున అందరి మద్దతుతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకు ఆగిపోయిన సబ్సిడీ రుణాలు ఈ ప్రభుత్వం వెంటనే మరి ఇవ్వాలని, దాని విధి విధానాలు కూడా తెలియజేయాలని మరి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాల భాగంగా కలెక్టర్ కార్యాలయంలో ధర్నాలు చేస్తున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే మా యొక్క విన్నపాన్ని మరి మధ్యలో తీసుకొని ఇవాళ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.